ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మనందరితో దేవుడు సూటిగా మాట్లాడాలని మనం ప్రార్థన చేద్దాం. సహోదరు విక్టోరియా గారు ప్రార్థన చేస్తారు. మహానదుడు నా తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మ నా ప్రభు ఇక్కడ దిగి వచ్చినదని నేను నమ్ముచున్నానయ్యా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. ప్రతి బిడ్డని తాగినందుకు నీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలయ్యా నా తండ్రి. కార్యక్రమం ఆది నుంచి అంచు వరకు నా ప్రభు నీ సజీవులైన రెక్కల కింద కాసి దాసి కాపాడుతామని ఏ బిడ్డ అయితే నా ప్రభు ఇరుకులో ఇబ్బందులు సోదరులతో వచ్చిందో సర్వం తెలిసిన వాడు నా తండ్రి. బిడ్డల కోసం ఎంతో మంది సాక్ష్యం చెప్పాలయ్యా నా తండ్రి. అలాంటి బిడ్డ ఏ బిడ్డ అయితే నేర్చుకుందో ఆ బిడ్డని స్వస్థపరచమని స్వస్థపరిచి యెహోవా తండ్రి నువ్వు నీ అందున ప్రభు విశ్వాసం ఉంటే సర్వం నీకు సాధ్యమైన ప్రభు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి. నేనే పాటుగా తండ్రి నన్ను ఎందుకో నువ్వు కాసి కాపాడవయ్యా నా ప్రభు. నన్ను మరణ ప్రాయం నుంచి కాపాడింది తండ్రి. నీకే నిశ్చిత రుణం తీర్చలేదు కానీ నా ప్రభు ఆత్మతో కనపడతాక నా పట్ల కార్యం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా నా ప్రభు. ఆరాధనలో మీరున్నారని మేము నమ్ముచున్నామయ్యా నా ప్రభు. ఆరాధనకి కర్తవు నా ప్రభు, అందరికి కర్తవు కాదు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే నా ప్రభు పాస్టర్ గారిని బట్టి అడిగిచ్చినానయ్యా. ఆవిడికి నా ప్రభు ఆరోగ్యము శక్తి బలం ఇచ్చిన ప్రభు సన్నిధిలో మళ్ళీ వారము వచ్చినాక చేయమని అడుగుతున్నాను. అలాగే నా ప్రభు ఇప్పుడు వాక్యం ఇచ్చిండగా నా ప్రభు వాక్యంలో మీరు ఉండమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు ఉండే వాడవు నా తండ్రి. మాకు నా ప్రభు మా హృదయానికి నా ప్రభు తగిలే గాయాలను ప్రభు స్వస్థపరిచి వాక్యాలు ఎత్తమని నా ప్రభు ఇలా చేయమని అడుగుతున్నానయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా తండ్రి నీవు ఈ ఆరాధనాంతలో ఉన్నావని నేను నమ్ముచున్నానయ్యా నా తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని ముట్టి స్వస్థపరిచినందుకే నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న పురాధుని పరమశాన్ని చేర్చుకోమని ప్రతిఫలం మిమ్మల్ని యేసయ్య నామమున బతిమాలి